కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, మమ్మల్ని యేసుక్రీస్తులో మీరు ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని రక్షించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. పాపిష్టులమైనటువంటి మమ్మల్ని, పాపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం, జీవిత విధానం, పాపంతో మమేకమైపోయినటువంటి, అలా మమేకమైపోయి నీకు దూరస్థులమైపోయి మీ గురించి ఆలోచించడానికి కానీ, మీకు దగ్గరకు రావటానికి కానీ శక్తి లేక, పక్షవాతం వచ్చినటువంటి వారిలాగా పడిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితిలో మీ అపారమైనటువంటి కృపను మీరు మాకు చూపించారు. మీ అన్యోన్యమైనటువంటి ప్రేమను మా మీద కురిపించారు. భ్రష్టులమైనప్పటికీ కూడా మా పట్ల ఎంతో ఓర్పును మీరు చూపిస్తున్నారు. మీ ఓర్పుకు అంతం లేదు. మమ్మల్ని బట్టి కాదు కానీ మీ యొక్క నేర్పరితనాన్ని బట్టి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు. మీ యొక్క శక్తిని బట్టి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ సాయంకాల సమయంలో భారతదేశంలో, ఉదయకాల సమయంలో ఇక్కడ దేవా, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో మమ్మల్ని ఒకసారి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రతిష్ఠించమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మీరు రాయించినటువంటి మీ వాక్యాన్ని వెదజల్లమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి. మీ వాక్యాన్ని అన్వయించుకునేటువంటి దయను మాకు దయచేయండి. మీ వాక్యాన్ని ఆకలింపు చేసుకొని దాని మూలంగా జీవించేటువంటి విధానాన్ని మీరు మాకు దయచేయండి. అట్లాంటి జీవితాన్ని ఇవ్వండి. ఈరోజు మీరు మొదలుపెట్టినటువంటి ఈ బైబిల్ స్టడీని, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఈ స్టడీని మేము కొనసాగిస్తూ వచ్చాం. మీ యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవటం నేర్పించండి. మీ హృదయ భారాన్ని మాకు వినిపించండి. మా జీవితాలని మార్చండి. మీకు మహిమ, మీకు ఘనత, ప్రభావం, వైభవం మీవే. మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘ చరిత్రని మనం జాగ్రత్తగా కనుక పరిశీలించుకుంటూ వస్తే, ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో చాలా అద్భుతంగా పరిచర్య చేసినటువంటి సందర్భం. బాగా విస్తృతం అవుతుంది. క్రైస్తవ్యం చాలా ఫాస్ట్గా వ్యాపించడం అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినటువంటి సమయంలోనే, మొదటి శతాబ్దంలోనే అనేకమైనటువంటి సంఘాల్లో దొంగలు చొరబడ్డారు. దొంగ బోధకులు చొరబడ్డారు. సంఘాలని బీటులు వార్చేటట్టుగా అలాంటి బోధల్ని తీసుకొచ్చారు కొంతమంది. వేరొక దేవుని యొక్క చిత్రాన్ని చిత్రించటానికి, సంఘంలో ముద్రించటానికి ప్రయత్నించారు. అంటే బైబిల్లో పేర్కొనబడినటువంటి దేవుడిని కాకుండా, అపోస్తలుల ద్వారా బయలుపరచబడినటువంటి దేవుడు కాకుండా, ప్రవక్తల యొక్క రక్త తిలకంతో సంతకం పెట్టినటువంటి ఆ రచనల్లో ఏదైతే దేవుడు మనకి బయలుపరుచుకున్నాడో, ప్రత్యక్షపరుచుకున్నాడో,
అట్లాంటి దేవుడిని కాకుండా ఒక వేరొక దేవుడిని ప్రకటించటం అనేటువంటి దాంట్లో పౌలు గారు ఉన్నటువంటి సమయంలోనే, యోహాను గారు ఉన్నటువంటి సమయంలోనే కొంతమంది బయలుదేరారు. దేవుడు వేరొక దేవుడిని, వేరొక బోధన తీసుకురావటమే కాదు. ఇందులో ఉన్నటువంటి ఒక ఇబ్బందేమిటంటే, వేరొక జీవన విధానం గూడా వచ్చేస్తుంది. అంటే ఏంటంటే, ఆహ్, నేను పరిశుద్ధుడిని, నేను హోలీ, మీరు కూడా నాలాగా ఉండండి అని చెప్పినటువంటి దేవుడు, మనం వేరే రకంగా గనక ఆ చిత్రాన్ని దేవుని యొక్క చిత్రం వేరే రకమైనటువంటి దేవుని యొక్క చిత్రం గనక మన మనసులో, మన మానసిక చిత్రాల్లో కనుక మన మానసిక వ్యవస్థలో గనక ముద్రించబడితే, మనం తయారు చేసుకున్నటువంటి దేవుడిని ఆరాధిస్తాం. మనం తయారు చేసుకున్నటువంటి దేవుడిలానే ఉండటానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఒక నాసి రకమైనటువంటి జీవన విధానం గూడా సంఘంలోకి ఆహ్, విశ్వాసుల యొక్క జీవితాల్లోకి అడుగుపెడుతుంది. పరిశుద్ధత లేనటువంటి జీవితం. అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం కాకుండా, ఒక నాసి రకమైనటువంటి జీవితం అనేటువంటిది మొదలవుతుంది. అట్లాంటి సమయంలో అపోస్తలులు ఏం చేశారంటే, వాళ్ళు మరల దేవుని యొక్క ప్రత్యక్షత వైపు జనాల్ని పిలుచుకున్నారు. సువార్తని గట్టిగా చాటారు. కొరింథీయుల్లో నాసిరకమైనటువంటి జీవితం అడుగుబెట్టినప్పుడు, పౌలు గారు ఏం చేశారంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో గనక మీరు చూస్తే, సువార్త యొక్క ఔన్నత్యం, సువార్త యొక్క మాధుర్యం, సువార్త యొక్క శక్తి ఏంటనేటువంటిది ముందు అధ్యాయంలోనే మిగిలినటువంటి అంటే, ఆరో అధ్యాయంలో ఆహ్, దగ్గర నుంచి పర్టిక్యులర్ ఇష్యూస్ అన్నీ మాట్లాడుకుంటూ వస్తారు. కానీ ఆరో అధ్యాయానికి ముందే సువార్త యొక్క ఔన్నత్యం, సువార్త యొక్క శక్తి ఏంటనేటువంటిది ఆయన విశదీకరించడం జరుగుతుంది. రోమా సంఘంలో కొట్టుకొని చచ్చిపోతున్నారు. రోమా సంఘంలో కొట్టుకొని చచ్చిపోతున్నారు. యూదుల నుంచి యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళకి, అన్యుల నుంచి యూదేతరులైనటువంటి వారి మధ్యలో నుంచి యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళ మధ్యలో సాంస్కృతిక ఆహ్, సమస్యలొచ్చేసినాయి. ఏది తినొచ్చు, ఏది తినకూడదు. ఎలా బట్టలు కట్టాలి? ఎలా ద తలలో జు తల మీద జుట్టు ఎట్లా ఉండాలి? ఇట్లాంటివన్నీ ఏ రోజుని మనం పండగగా చేసుకోవచ్చు, ఏ రోజుని పండగగా చేసుకోకూడదు. ఈ ఇష్యూస్ అన్నిట్లో సంఘం చీలిక వచ్చేస్తుందనమాట. ఈ చీలిక వచ్చేటువంటి సమయంలో పౌలు గారు ఏం చేశారంటే, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 9 అధ్యాయాలు 8-9 అధ్యాయాల వరకు కూడా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు మొదట. ఇదంతా కాదు, నేను వీటిలన్నిటిని గురించి ఏం మాట్లాడను. అసలు మొదట మీకు సువార్త అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే సువార్తలో దేవుడు ఎవరు అనేటువంటిది తెలుస్తుంది. దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుస్తుంది మనకి. సువార్తని మనం ఒకసారి మళ్ళా ఏ పరిస్థితి వచ్చినా సరే ఫస్ట్ సువార్తకు వెళ్ళిపోవాలి. సువార్త నుంచి మనకు వచ్చినటువంటి సమస్యలు గాని, మనకొచ్చినటువంటి వాటిని గాని చూడటం మనం అలవాటు చేసుకోవాలి అని పౌలు గారు చెప్పటం జరిగింది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో కొంతమంది యూదా మతస్థులు కొంతమందొచ్చి ఏం చేశారంటే, మీరు నిజంగా దేవుని పిల్లలు అవ్వాలంటే, మీరు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సున్నతిని మీరు పాటించాలి. దేవుని పిల్లలు మీరెట్లా అవుతారు? సున్నతి చేసుకుంటేనే మీరు దేవుని పిల్లలవుతారు. అని చెప్పినటువంటి వాళ్ళతో పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అవివేకులైనటువంటి గల్తీయులారా! ఇంత తొందరగా మీరెట్లా విడిపోయారు? ఒకసారి సువార్తను విందాం రండి మళ్ళొకసారి అని సువార్త వైపు పిలుపునిచ్చారు. అంటే మొదటి శతాబ్దంలో మనకొక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏంటంటే, సువార్త సంఘానికి మూలస్తంభం, పునాది రాయి. సువార్త సంఘాన్ని కట్టేటువంటి ఇటుక. సువార్త సంఘాన్ని కట్టేటువంటి ఒక మెటీరియల్. సువార్త ద్వారా సంఘం కట్టబడుతుంది. సువార్త మీద సంఘం కట్టబడుతుంది. సువార్త వలన సంఘం కట్టబడుతుంది. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, ఈ సువార్త ఏదో ఒక న్యూస్ కాదట ఇది. టీవీ 9లో చెప్పేటువంటి న్యూస్ లాంటిది కాదట. సువార్త ఏంటంటే దేవుని యొక్క శక్తి అంటున్నాడాయన. ఇది శక్తిట. మనల్ని రక్షించగలిగినటువంటి రక్షించటానికి యేసు ప్రభుతో కూడినటువంటి ఒక చక్కటి శక్తది సువార్త అనేది. అంతేకాదు
మనల్ని రక్షించటానికి మాత్రమే కాదు, మనం రక్షించబడినటువంటి వాళ్ళుగా ఎలా జీవించాలి అనేటువంటిది కూడా, ఆ జీవించటానికి కావాల్సినటువంటి శక్తిని కూడా సువార్తే సమకూరుస్తుందట. అంటే సువార్త ద్వారా నేను 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డానని కాదట. సువార్త ద్వారా ఈరోజు నేను పరిశుద్ధుడిగా జీవించగలుగుతున్నాను. ప్రతి దినం గూడా సువార్తతో మొదలవుతుందట విశ్వాసి జీవితంలో. అంటే నా శక్తి వలన నేను నీతిమంతుడిగా తీర్చబడలేదు గానీ, యేసు ప్రభు యొక్క మహాకృపను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను మృతతుల్యుడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆత్మీయుడిగా బ్రతికించాడు. ఆత్మీయురాలుగా బ్రతికించాడు. ఈరోజు నేను దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం ఈరోజు నేను జీవించాలంటే, దేవుని మీద విశ్వాసం ఉంచి మాత్రమే నేను జీవించగలను. దేవుడు మాత్రమే నాకు శక్తినివ్వాలి. ఆయనకి ఇంపైనటువంటి సువాసన ఇచ్చేటువంటి జీవితాన్ని ఈరోజు నేను జీవించాలంటే, దేవుడు మాత్రమే శక్తినివ్వగలడు అని సువార్త ద్వారా దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తేనే ఈరోజు సరిగ్గా జీవించగలంట మనం. అంటే సువార్త అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం ఒకరోజు నేను విన్నది కాదుట. సువార్త అనేది విశ్వాసి జీవితంలో ప్రతిరోజు అన్వయింప చేసుకోవాల్సిన సువార్త వలన విశ్వాసి జీవించాల్సినటువంటిది. ప్రతిదినం గూడా సువార్త వర్తించేటువంటిది. ఎందుకు చెప్తున్నానయ్యా ఈ మాటలంటే, వస్తున్నాను నేను. వచ్చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకొచ్చేస్తున్నాను. కానీ వచ్చే ముందు కొన్ని చెప్తాను మీకు నేను. సరే, ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. ఆదిమ సంఘం నుంచి ఒక 1500 సంవత్సరాలు, 1300 సంవత్సరాలు లేకపోతే 1400 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. ఏమైంది? యెరూషలేం నుంచి మట్టి తీసుకొస్తే, ఆ మట్టి లేతే యో ఆహ్, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గోరు దొరికిందని చెప్పేసి, ఆ గోరుని ఒక చోట పెట్టారట రోమ్‌లో. అది పెట్టినటువంటి ఆ కేజ్‌ని, ఆ పెట్టెని ఎవరైతే ముద్దు పెట్టుకుంటారో వాళ్ళకి కృపొస్తుంది అని చెప్పేసి కాథలిక్ సంఘం బోధించటం మొదలుపెట్టింది. రోమ్‌కి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మీద మెట్లెక్కినప్పుడు కృపను మనం సంతరించుకుంటాం అని చెప్పటం మొదలుపెట్టింది. ఆహ్, యేసు ప్రభు ఆయన యొక్క ఆయన ఆయన మరణం చాలా బెనిఫిట్స్‌ని తీసుకొచ్చింది. ఆ బెనిఫిట్స్ అన్నీ గూడా మనకు పంచిపెట్టగలిగినటువంటి శక్తి పోపు గారి మీదుంది. కాబట్టి పోపు గారు పాప పరిహార పత్రం అని చెప్పేసి అమ్ముతారు. దాన్ని గనక మనం కొనుక్కుంటే పోపు గారు మనకు కావాల్సినంత కృపని ఆయన మనకి యేసు ప్రభు నుంచి తుంచి మనకి పంచిపెడతారు. యేసు ప్రభు దగ్గర నుంచి తుంచి మనకు పంచిపెడతారు అనేటువంటి ఉద్దేశ్యం మొదలైంది. అలాంటి టైంలో జాన్ విక్లిఫ్ గారు లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ గారు లాంటి వాళ్ళు, ఆహ్, విలియం టిండేల్ గారు లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది ఏం చేశారంటే, ఇవన్నీ తప్పు. ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ఆ సమయంలో, అసలు సువార్త అంటే ఏంటో విందాం ఒకసారి. సువార్తని మరల ప్రకటించటం మొదలుపెట్టాడాయన. సువార్తను ప్రకటించితే ఏమైందంటే, అంధకార శక్తులన్నీ దద్దరిల్లిపోయినాయి. ప్రపంచం అంతా ముక్కలు చెక్కలుగా అయిపోయింది. దాన్నే దిద్దుబాటు అంటారు. సంఘంలో జరిగినటువంటి రిఫర్మేషన్ అంటాం. ఈ రిఫర్మేషన్‌లో ఏం జరిగిందంటే, కేవలం జర్మనీలోనో లేకపోతే యూరోప్‌లోనో ఐరోపా ఖండంలో జరిగింది కాదిది. భారతదేశం వరకు గూడా ప్రకంపనలొచ్చేసినాయి. సువార్త ఈరోజు మీరు, నేను వినగలిగాం, లేతే మన యాన్సెస్టర్స్, మన పూర్వీకులు వినగలిగారంటే, కారణం ఏంటంటే 16వ శతాబ్దంలో లూథర్ గారు లాంటి వాళ్ళు నిలబడి మరలా ఒకసారి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే ఏమైందంటే, వాళ్ళ ద్వారా కలిగినటువంటి ప్రకంపనల వల్ల మన మధ్యలో సంఘాలేర్పడ్డాయి. సంఘాలు ఏర్పడిన తర్వాత ఆ సంఘాలన్నీ గూడా
సువార్తని పక్కన పెట్టడం ద్వారా నేను ఇందాక చెప్పాను గదా! నాసిరకమైనటువంటి బోధ, నాసిరకమైనటువంటి జీవన విధానం అడుగుపెట్టడం వలన సంఘాలేమవుతాయంటే స్తబ్దతకు వెళ్ళిపోతాయి. అంటే మృతతుల్యం అయిపోతాయి మళ్ళీ. నిమ్మకు నీరెత్తినట్టుగా తయారవుతాయి. ఆహ్, కంప్లీట్‌గా స్తబ్దతలోకి వెళ్ళిపోయినప్పుడు, బక్సింగ్ గారు లాంటి వాళ్ళని దేవుడు లేపుకొని, మరల సువార్త వైపు భారతదేశంలో ముఖ్యంగా మనకి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఇంకా చాలా ప్రదేశాల్లో భారతదేశ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తమిళనాడులో గాని, లేపోతే అంతర్జాతీయంగా గాని సువార్త వైపు మరలా మలచటం అనేటువంటిది జరిగింది. ఏమవుతుందంటే ఆహ్, గొప్ప నాయకులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చినటువంటి వారమైనటువంటి మనం సువార్తను గనక ప్రకటించకపోతే ప్రతి ఆదివారం గూడా సువార్తని మరల మనం గట్టిగా ప్రకటించేటువంటి, ప్రొక్లెయిమ్ జేసేటువంటి ఆపర్చునిటీ అది. ఎందుకంటే నేను చెప్పాను గదా! సంఘం సువార్త మీద, సువార్త వలన, సువార్త ద్వారా కట్టబడుతుందని. మనం ప్రతి ఆదివారం మనం కలిసినప్పుడు సువార్తను మనం సెలబ్రేట్ జేసుకుంటున్నాం. సువార్తను మనం పండగగా జేసుకుంటున్నాం. ఎందుకు? యేసు ప్రభు ద్వారా దేవుడు నన్ను, మమ్మల్ని అంగీకరించేశాడు. ఆయన కుటుంబంలోకి మమ్మల్ని పిలిచేసేసాడు. అని గట్టిగా మనం ఏం చేస్తున్నామంటే, నా నీతిని బట్టి కాదు, దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి నేను అంగీకరించబడ్డాను అనేటువంటి ఒక గొప్ప సత్యం ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోవటం. ఆ గొప్ప సత్యం ద్వారా వాక్యాన్ని ప్రకటించటం. ఇందుకోసం ఉంది సంఘం. కానీ ఎప్పుడైతే ఆహ్, సంఘంలో ఈ సువార్త పక్కకు నెట్టివేయబడుతుందో, నువ్విలా ప్రవర్తించాలి, నువ్వలా ప్రవర్తించాలి, నువ్వు తల మీద ముసుగేసుకున్నప్పుడు నీ 2 వెంట్రుకలు కనిపిస్తున్నాయి. అలా కనిపించకూడదు. లేకపోతే నువ్విట్లా చేయాలి, అట్లా చేయాలని మరలా ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవ్యం వైపు సువార్తను వదిలేసి మనం ఎట్లా ఎళ్ళిపోతామో, అప్పుడు ఆ సంఘం గూడా స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. ఏమవుతాయంటే అర్హత లేనటువంటి నాకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను అంగీకరించాడు అనేటువంటిది గనక మనం పక్కన పెట్టేస్తే, ఈ సంఘంలో నేను నా పాత్రేంటి? ఈ సంఘంలో అంటే అధికారం మీద వ్యామోహం కలగటం. ఆహ్, దాహం కలగటం. అధికార దాహం కలగటం. లేకపోతే రాజకీయాలతో కొమ్ము కాయటం. సంఘంలోకి రాజకీయాలను తీసుకురావటం. సంఘాన్నే రాజకీయ వ్యవస్థగా చేయటం. నేను చెప్పాను గదా! సువార్త ద్వారా సంఘంలో గనక మెటీరియల్‌ని మీరు పరిశీలించారంటే, మన బ్రదర్ సుధీర్ గారు సివిల్ ఇంజినీర్. బిల్డింగులు కట్టేటప్పుడు వాళ్ళు మెటీరియల్‌ని చూస్తారు. సంఘానికి మెటీరియల్ ఏంటంటే సువార్త. సంఘం యొక్క నాణ్యత, ఆ మెటీరియల్ యొక్క నాణ్యత ఏంటంటే సువార్త. అది కాకుండా మనం వేరే దాంతో గనక కట్టటం, వేరే దాన్ని గనక మనం పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే, రాజకీయం అనేటువంటి మెటీరియల్‌తో అలాంటి వస్తువుతో సంఘం కట్టబడుతుంది. ఇక్కడ బెయేర్షెబా సంఘాల్లో ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పట్లేదు. మనం అందుకనే ఎప్పుడు గూడా సంకుచితంగా ఇది మన సంఘం, మన లోకల్‌గా ఆలోచించుకోకూడదు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని గూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవుల నుంచి కంప్లీట్‌గా మనం ఐసోలేట్ జేసుకోకూడదు. ఎందుకంటే వి ఆర్ వన్ బాడీ. కాబట్టి ఏం జరుగుతుంది చుట్టుపక్కల? ఏం జరుగుతున్నాయి? ఎలా స్తబ్దత అనేటువంటిది వ్యాపిస్తుంది? సంఘానికి ఎట్లా పక్షవాతం వస్తుంది? ఈ పక్షవాతం అనేటువంటిది మా సంఘంలో ఇప్పుడు రాకపోవచ్చు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా పక్షవాతం అనేటువంటిది వ్యాపించి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది మన దగ్గరికి కూడా ఒకరోజు వచ్చేస్తుంది. ఎందుకంటే, సంస్కృతి అంత శక్తి కలిగినటువంటిది. ఆహ్, ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనం చేయటం అనేటువంటిది నార్మల్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూర్చొని భోజనం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ రూమ్‌లో కూర్చోవటమో, లేకపోతే భోజనాలు తింటున్నారు. ఇది నార్మల్ అయిపోయింది. ఇప్పుడేంటంటే, కుటుంబం అంతా కలిసి భోజనం జేయటం అనేటువంటిది అబ్‌నార్మల్ ఇది. వారానికి ఒక్కసారైనా సరే కలిసి భోజనం చేయండిరా!
అని చెప్తున్నారు. అంటే అబ్నార్మల్ అయిపోయినటువంటి రోజులు, నార్మల్ అయిపోయినటువంటి రోజులు కాబట్టి, పక్షవాతం చుట్టుపక్కల సంఘానికి పక్షవాతం ఎక్కడ పడితే అక్కడ వస్తున్నప్పుడు, అదే నార్మల్ అయిపోయినప్పుడు అది మన దగ్గరికి రావటానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకని ఏంటంటే, చుట్టుపక్కల ఏం జరుగుతుందనేటువంటిది మనం మనసులో పెట్టుకొని ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. దీనికి న్యాయాధిపతుల గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి లింక్ ఏంటి బ్రదరు అని చెప్పేసి కొంతమంది మనసులో ఆలోచించుకుంటున్నారు. వస్తున్నాను. అక్కడికే వస్తున్నాను ఇప్పుడు. మనం సువార్త మీద నా జీవితం కట్టబడిందా? ఈరోజు నేను లేచినప్పుడు సువార్త ద్వారా దేవుణ్ణి ఆరాధించగలిగానా నేను? సువార్త ద్వారా దేవుణ్ణి అందుకోగలుగుతున్నానా? కొంతమంది ఎట్లా ఉంటుందంటే, సువార్త ద్వారా దేవుడి దగ్గరికి అందుకోవటం కాదు. సువార్త ద్వారా నేను రక్షించబడ్డాను. ఆ తర్వాత నా సొంత ప్రయత్నాల ద్వారా దేవుడిని మెప్పిస్తాను. ఇది కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన విధానం. ఇది క్రైస్తవ్యం కాదిది. సువార్త ద్వారానే రక్షించబడ్డాను నేను. సువార్త ద్వారానే దేవుణ్ణి మెప్పించగలను నేను. నేను ఈరోజు ఉదయం లేచి దేవా అని నేను అనగలిగానంటే, కారణం ఏంటంటే, నేను నీతిమంతుడు కాబట్టి దేవా అని పిలవగలిగినటువంటి అధికారం నాకు రాలేదు. ఎప్పుడైతే నేను 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ద్వారా దేవుడిని అందుకోగలిగానో, ఆయన పాదాలను ఇట్లా ముట్టుకోగలిగాను నేను. ఈరోజు ఉదయం గూడా దేవుని యొక్క పాదాలు నేను ముట్టుకోగలిగానంటే, కారణం యేసు ప్రభు యొక్క సువార్త మాత్రమే. ఆయన చేసినటువంటి పని మాత్రమే. ఇది క్రైస్తవునికి దైనందినటువంటి ప్రక్రియ. సువార్తని 20 సంవత్సరాల క్రితం నేను అంగీకరించినప్పుడు పెట్టేసి, ఆ తర్వాతంతా నా సొంత ప్రయత్నాల మీద గనక నేను ఆధారపడటం మొదలుపెట్టానంటే, అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవ జీవితం ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రతి దినం గూడా కుళ్ళిపోయి జీవిస్తుంటారు. నేను సరిగ్గా జీవించలేకపోతున్నాననేటువంటి గిల్ట్, ఆ కండెమ్నేషన్ ఏదైతే ఉంటుందో, దాంతోనే చిక్కి శల్యమైపోతూ ఉంటారు వీళ్ళు. లేదు. క్రైస్తవురాలికి ప్రతిరోజు గూడా ఒక సెలబ్రేషన్. ఎందుకంటే, దేవుడు నన్ను అంగీకరించాడు యేసు ప్రభులో. నా పాపాలను బట్టి కాదు. నా నీతిని బట్టి కాదు. యేసు ప్రభు యొక్క కృపను బట్టి. అట్లని నేను ఇష్టానుసారంగా పాపం చేయగలనా? కాదు. దేవుని యొక్క శక్తిని బట్టి, మృతుల్లో నుంచి యేసు ప్రభును లేపినటువంటి ఏ శక్తి అయితే ఉందో, ఆ శక్తే నన్ను ఈరోజు దేవునికి ఇంపైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలదనేటువంటి విశ్వాసంతో జీవిస్తున్నాను కాబట్టి, ఇదొక పండగ నాకు. ప్రతి దినం గూడా ఒక పండగ నాకు. కుళ్ళిపోయేటువంటి లేకపోతే కృశించిపోయేటువంటి జీవితం గాదు క్రైస్తవ జీవితం. బబ్లింగ్ లైఫ్ అంటే ఉబికేటువంటి జీవం కలిగినటువంటి జీవితం క్రైస్తవునిది. సో, ఇది తెలియక చాలామంది ప పప్పులో కాలేసేస్తూ ఉంటారు. ఒక క్రొత్త రకమైనటువంటి సువార్తని వాళ్ళ జీవితాల్లో పుట్టించుకుంటూ ఉంటారు. ఇందులో నుంచి పుట్టిందే నిజంగా భాషలు మాట్లాడేస్తే, లేతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసేసుకుంటే పరిశుద్ధుడినైపోతాను, పరిశుద్ధంగా జీవించగలుగుతానని. లేదు. అది కాదు. అందరం గూడా యేసు ప్రభువుని ఎంతమందైతే అంగీకరించారో, యేసు ప్రభువులో ఎంతమందైతే రక్షణ పొందారో, ఆ రక్షణ పొందినటువంటి ఆ ప్రక్రియే ఆత్మ బాప్తిస్మం అంటే. ఆత్మ బాప్తిస్మం అంటే సెపరేట్‌గా జరిగేటువంటి ఒక ఈవెంట్ కాదు. నేను విశ్వాసిగా మారటం అనేటువంటిది ఆత్మ బాప్తిస్మం అంటే. ఆత్మ ద్వారా నేను బాప్తిస్మం పొందబడ్డాను కాబట్టే, యేసు ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించగలిగాను నేను. అది లేక ఏం చేస్తారంటే, ఆ రెండిటిని సెపరేట్ చేసేసి కొంతమంది నాకు ఆత్మ బాప్తిస్మం వస్తే నేను పరిశుద్ధురాలినైపోతానని చెప్పేసి 7 రోజులు ఉపవాసం, 40 రోజులు ఉపవాసం చేసి, మరలా సువార్త వ్యతిరేకమైనటువంటి విధానం ద్వారా దేవుడిని మెప్పించడానికి ప్రయత్నిస్తారు. ఉపవాసం చేయటం తప్పు కాదు. ఉపవాసం ఒక మంచి స్పిరిచ్యువల్ డిసిప్లిన్. ఆత్మీయ క్రమశిక్షణ అది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. నేను డీవియేట్ అవ్వటానికి ఇష్టపడతలేదు. సో, ఎందుకయ్యా ఇదంతా ఎందుకు చెప్పానయ్యా అంటే, వచ్చేద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. లాస్ట్ వీక్ మన మార్వెల్
చక్కగా తీసుకున్నాడు బైబిల్ స్టడీని. ఇప్పుడు 10th సార్. ఇప్పుడు 10వ అధ్యాయం. పదో అధ్యాయం సార్. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చాడు. సో మనం చూసేసాం ఏంటంటే గిద్యోను దగ్గర ఒక నాసి రకమైనటువంటి డాక్ట్రిన్, ఒక నాసి రకమైనటువంటి సిద్ధాంతం మొదలైంది. ఏఫోదు వ్యవస్థ తయారు చేసుకొని పెట్టుకున్నాడు. అది ఇజ్రాయెల్ మొత్తానికి ఉరిగా తయారైంది. గిద్యోను ఇంటికి కూడా ఉరిగా తయారైంది. ఎట్లాగా గిద్యోను కొడుకులందరూ చచ్చిపెట్టేట్టుగా చేసింది అది. అబీమెలెకు కూడా చివరికి చచ్చిపోయాడు. ఊడ్చుకుపోయింది గిద్యోను కుటుంబం అంతా కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఏంటంటే మీరు ప్రతిసారి చూసుంటారు కదా, దేవుడు మాట్లాడినప్పుడల్లా దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని రప్పించినటువంటి వాడిని నేనే. ఎన్నిసార్లు చెప్తారు దేవుడు? చూసారు, ఎప్పుడైనా గమనించారా? పాత నిబంధన గ్రంథం మీరు ఇజ్రాయెల్తో దేవుడు మాట్లాడినటువంటి విధానం కనుక చూస్తే ప్రతిసారి చెప్తూనే ఉంటాడు, మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను తెప్పించాను బయటికి, మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను తెప్పించాను బయటికి, మిమ్మల్ని ఐగుప్తులోంచి నేను తెప్పించాను బయటికి. ఎక్కడ చూసినా అది కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయేలు వాళ్ళకి సువార్త. అది ఏంటి? వాళ్ళ విమోచన అనేటువంటిది సువార్త. ఇజ్రాయేలు ప్రతిరోజు జీవించాల్సినటువంటి విధానం ఏంటంటే దేవుడి చేత విమోచించబడ్డాము, ఆయన శక్తి ద్వారా మనం బయటకు తీసుకురాబడ్డాము అని ఆయన వైపు తిరిగి ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచుతూ జీవించాల్సినటువంటి జీవించదగ్గ జీవితం అది. కానీ ఇజ్రాయెల్ యొక్క మనసు ఆ సత్యం నుంచి, ఆ విమోచన సత్యం నుంచి, ఆ సువార్త నుంచి ఎక్కడైతే మళ్ళీపోతుందో దేవుడు ఏం చేస్తున్నారంటే దాన్నే స్పష్టంగా తీసుకొచ్చి మరల చూపిస్తున్నారు. ఇదిగో ఈ సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు, ఒకసారి ఆలోచించండి. విశ్వాసం మూలంగా విశ్వాసం ద్వారా మీరు బయటికి తీసుకురాగలుగుతారు, రాబడ్డారు మీరు. దేవుడు చేసినటువంటి విమోచన కార్యం మీద విశ్వాసం ఉంచడం, అది వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఏమైందంటే నాసిరకమైనటువంటి జీవితం, నాసిరకమైనటువంటి సిద్ధాంతం వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. సరేనా? సరే, ఇక్కడ 10వ అధ్యాయంకి వద్దాం. 10వ అధ్యాయంలో నేనేం చేస్తానంటే మొదట 2 వచనాలు చదివి కొంచెం ఒకసారి దాని మీద కొంత వ్యాఖ్యానం చేసిన తర్వాత మిగిలినటువంటి వచనాల దగ్గరికి వెళ్తాను నేను. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరీక్షల్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే పేజీలు నింపడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. మీకు ఆ సంగతి తెలిసే ఉంటుంది కదా. ఏంటంటే ఎక్కువ పేజీలు రాసేస్తే పేజీకి ఒక మార్క్ అన్న వేసి పాస్ చేయకపోతారా అనేటువంటి దృక్పథం కొంతమందికి ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే బ్లో అప్ అనమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు ఏంటంటే 30-40 ఎడిషన్లు తీసేసుకునేవాళ్ళు. ఏంట్రా అంటే 30-40 ఎడిషన్స్ ఏదో ఒకటి రాయటం అనమాట. అంత మ్యాటర్ చూసిన తర్వాత అందులో ఏం లేదని తెలిసిన తర్వాత కూడా ఇంత రాసాడు కదా, పోన్లే 2 మార్కులు వేద్దాం అని చెప్పేసి వేసేవాడు వేసేస్తాడు. దాన్ని ఫ్లఫ్ అంటారు. ఫ్లఫ్ అంటే ఏంటంటే అనవసరంగా రాసేయటం అనేది. వాక్యంలో ఉండేది ఏంటంటే వాక్యంలో ఏ ఫ్లఫ్ ఉండదు, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడినప్పుడు ఫ్లఫ్ ఏమి ఉండదు వాక్యంలో. ప్రతి మాటకి కూడా ఒక 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 ఉద్దేశం ఉంటుంది. దేవుడు మాట్లాడినటువంటి వాటికి ఒక ఉద్దేశం ఉంటుంది.
అయితే ఏంటి ఇక్కడ? అందుకనే వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అబీమెలెకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడు ఒకతని గురించి చెప్తున్నారు. తోలా అనేటువంటి వ్యక్తి గురించి చెప్పి అతని గోత్రాన్ని ఇస్తున్నారు. అతను ఏ వంశం నుంచి వచ్చాడు అనేటువంటిది దాని గురించి రాస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఏమేమి రాస్తున్నారు? వాళ్ళ తాతయ్య ఎవరో రాస్తున్నారు. దోదో. తర్వాత పువ్వ. వాళ్ళ తండ్రి పువ్వ గురించి రాస్తున్నారు. వాళ్ళ తండ్రి పువ్వ, వాళ్ళ తాత దోదో. ఆ తర్వాత అతను ఏ ప్రదేశంలో నివసిస్తున్నాడు? ఎఫ్రాయిమీయుల యొక్క మన్యమందు షామీర్ అనేటువంటి ప్రదేశంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అతడు ఇశ్రాయేల్‌కి అధిపతిగా ఉన్నాడనేటువంటి విషయం గూడా రాస్తున్నారు. ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ పాతిపెట్టబడ్డాడు అని రాస్తున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ. సో, వీటిల నుంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి? నేను చెప్పాను గదా! ఫ్లఫ్ ఏం ఉండదు వాక్యంలో అని చెప్పాను గదా! మరి ఎందుకు ఇంత డేటా మనకెందుకు ఇచ్చారు ఇతని గురించి అనేటువంటిది ఆలోచించాలి. తోలా దగ్గరికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాం ముందుకి. కానీ కొంచెం స్లో డౌన్ అవ్వాలి. ఫ్లఫ్ ఉండదు కాబట్టి వాక్యంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం దీని గురించి. ఇతని గోత్రం ఇస్సాకార్ అన్నారు గదా! ఇతను ఉండేటువంటి ప్రదేశం ఏమిటి? సామీర్ అండి. ఎఫ్రాయిముల మన్యమందు సామీరు. ఎఫ్రాయిమీయుల యొక్క మన్యమందు సామీర్. షామీర్‌లో ఉంటున్నాడు. చూసారా మీరు? నేను ఒక్క నిమిషం మీకు షేర్ చేస్తాను ఇది. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఇందులో ఇస్సాకార్ ఎక్కడుంది? ఇక్కడుంది. కనిపిస్తుందా? ఇస్సాకార్ గోత్రం వాళ్ళు ఇక్కడున్నారు. ఇక్కడుండాలి. ఎఫ్రాయిం ఇక్కడుంది. ఎఫ్రాయిం వాళ్ళందరూ ఇక్కడున్నారు. మీకేం ప్రశ్నొస్తుంది ఇప్పుడు? అతను ఉండవలసిన ప్రదేశంలో ఉండకండి ఏదో చోట ఉన్నట్టు అర్థమవుతుందండి. ఇక్కడేం చేస్తున్నాడు అని వస్తుంది మీకు. మీరు కాశ్మీర్ ఎళ్లారండి. కాశ్మీర్ వెళ్తే మీకక్కడ కోటేశ్వరరావు టీ కొట్టు అని కనిపించింది అక్కడ ఒకటి. తెలుగులో రాసుంది. రాయంగానే మీకు వెంటనే ప్రశ్నొస్తుందా? రాదా? ఏయ్! ఇక్కడేం చేస్తున్నాడు కోటేశ్వరరావు తెలుగోడు ఇక్కడేం చేస్తున్నాడు అని వస్తుంది మీకు. అట్లనే సో, మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే అసలు ఇస్సాకారు గోత్రానికి సంబంధించినోడు ఎఫ్రాయిం దగ్గర ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నొస్తుంది. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మూవింగ్ అనేటువంటిది అయిపోతుంది. అంటే దేవుడు యెహోషువ ద్వారా వాళ్ళని ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎక్కడ ఉండమన్నాడు అనేటువంటిది అదంతా మారిపోతుంది. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఇప్పుడు. ఇస్సాకార్ దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళు అక్కడ ఉండకుండా ఎఫ్రాయిం దగ్గరికొచ్చేసాడు ఇతను. సో, కొంచెం అబ్నార్మల్ సిట్యుయేషన్ అనేటువంటిది మన ఆథర్, న్యాయాధిపతుల గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ప్రేరేపించబడి రాస్తున్నటువంటి ఒక మానవ ఆథర్ మనకు చెప్తున్నటువంటి విషయం ఇది. ఏమిటంటే ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక్కటి చూడండి. ఏ న్యాయాధిపతి గురించైనా సరే 3 తరాల గురించి రాయబడిందా ఇప్పటి వరకు? మనం ఇప్పటిదాకా చదువుకున్నటువంటి వాళ్ళలో? ఎక్కడ రాయబడలేదు. ఈ తోలాకు సంబంధించే మనకి 3 తరాల గురించి ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ. అంటే యూజువల్‌గా ఏంటంటే ఈ సమయంలో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటే ఈ మధ్యప్రాచ్యంలో పురాతన మధ్యప్రాచ్యంలో
3 తరాల గురించి మాట్లాడారు అంటే పరపతి గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. సో, పరపతి గురించి మన భారతదేశంలో కూడా చాలా సార్లు మన తెలుగు రాష్ట్రాల్లో గూడా వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే పరపతి. అదొక పరపతి గురించి మాట్లాడుతున్నట్టు. అంటే ఒక క్రొత్త రకమైనటువంటి సంస్కృతి మొదలవుతుందేమో ఇక్కడ. మనకి న్యాయాధిపతుల గ్రంథకర్త చెప్తున్నాడేమో ఇక్కడ. ఏమిటంటే ఆహ్, మనుషుల యొక్క పరపతి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం అనేటువంటిది పోయిందిక్కడ. నేను చెప్తున్నాను గదా! సువార్త అనేటువంటిది వెళ్ళగొట్టినట్టుగా దేవుని యొక్క ఉద్దేశ్యం అనేటువంటిది పోయింది. మనుష్యుల యొక్క పరపతి అనేటువంటిది లోపలికొస్తుంది. చొచ్చుకొనొస్తుంది. ఇజ్రాయేలీల యొక్క సమాజం మధ్యలోకి, దేవుని యొక్క పిల్లల యొక్క సముదాయం మధ్యలోకి చొచ్చుకొనొస్తుంది పరపతి అనేటువంటి విషయం. సరే ఇతడు 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఎవరి నుంచి రక్షించాడు ఇజ్రాయేలీల్ని? ఈ విషయం మనకి ఎక్కడ రాయలేదిక్కడ. అదొక విచిత్రం. అది గూడా కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఎందుకంటే ఎవరి నుంచి రక్షించాడు అనేటువంటిది మెయిన్ కాదు గదా ఇక్కడ. మెయిన్ ఏంటంటే ఇతని పరపతి అనేటువంటిది మెయిన్ ఇక్కడ. మనకి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఇజ్రాయేలీల గురించి లేదు, యెహోవా మాట లేదు, ఎవరి చేత నియమించబడ్డాడు, యెహోవా ఇతన్ని న్యాయాధిపతిగా నియమించాడనేటువంటి మాట లేదు, యెహోవా యొక్క మాట లేదు, ఆయన యొక్క పరపతి లేదు, ఆయన యొక్క ప్రభావం, వైభవం అవేమీ లేవసలు. ఎవరి గురించి ఎక్కువగా ఉంది ఇందులో? ఇస్సాకారు గురించే ఎక్కువగా ఉంది. అతని తాతితను, అతని తండ్రితను, అతను ఈ ప్రదేశంలో నివసించాడు, ఇక్కడ చచ్చిపోయాడు, ఇన్ని సంవత్సరాలున్నాడు. ఇవే ఉన్నాయి గానీ, ఎక్కడా గూడా దేవుడు, దేవుని యొక్క ఉద్దేశ్యం అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. సో, ఒక క్రొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారిక్కడ. చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. 3వ వచనం దగ్గరకొద్దాం ఇప్పుడు. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమించబడిన వాడై 22 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 4వ వచనం. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నాయి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడ్డాడు. ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం. ఇక్కడేం కనిపిస్తుంది మనకి? యాయీరు న్యాయాధిపతిగా ఉన్నాడనుంది. మీకు ఇప్పటివరకు దొరకనటువంటిది, ఇప్పటివరకు మీకు లభించినటువంటిది, ఇప్పుడు ఇందులో మీకు క్రొత్తగా అనిపించేదేమిటి చెప్పండి ఒకసారి? మీకు అనిపించినటువంటిది చదవటం ద్వారా. మీరు మాట్లాడుతున్నారు కానీ సిస్టర్ వినిపించట్లేదు. వాళ్ళకంటూ స్పెషల్ గా ఊర్లు ఉండడం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఊర్లు ఉండటం ఒకటి. ఇంకా గాడిద పిల్లల్ని ఎక్కి తిరిగే వాళ్ళు అనేటువంటిది కనిపిస్తుందా మనకి? అతను గిలాదు దేశస్తుడండి, కానీ కామోన్లో పాతి పెట్టట్టు ఉందండి. అవును, గిలాదు దేశస్థుడు కామోన్లో పాతిపెట్టబడ్డాడు అని ఉంది. కరెక్ట్. అయితే మీకు గాడిద పిల్లల్ని ఎక్కి తిరగటం అనేటువంటి చూసారా? 30 గాడిద పిల్లల్ని ఎక్కి తిరిగేవాళ్ళు అనేది. మన భారతదేశంలో సున్నబొట్లు పెట్టి అరగుండు కొట్టించి గాడిద మీద ఊరేగించడం అంటే ఏంటి అసలు?
అవమానపరిచినట్టు. అవమానపరచడం అండి. చాలా అవమానపరచడం అనేది. కానీ ఇజ్రాయెల్‌లో అది కాదు. గాడిద పిల్ల మీద వచ్చారు అంటే అది రాజరికానికి గుర్తు, రాయల్టీకి గుర్తు. అందుకనే సౌలు గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటుంటాడు. ఆ తర్వాత దావీదు ముసలివాడు అయిపోయిన తర్వాత రాజుల గ్రంథంలో సొలొమన్ అంటాడు, నువ్వు వెళ్ళి నా గాడిదెక్కు అంటాడు. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే రాజరికానికి గుర్తది. సో ఏ సంస్కృతి మొదలవుతుంది ఇక్కడ దాని ప్రకారం? విన్నారా నేను చెప్పి? హ్యూమన్ రాజరికం. వర్షిప్ ఆ? దేవుని వారి స్వయం ఎక్కువ కనిపిస్తుందండి. స్వయం ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానంటే గాడిద మీద తిరగటం అంటే దేనికి గుర్తది? రాజరికం గుర్తున్నారండి. కాబట్టి ఇక్కడ ఏ సంస్కృతి మొదలవుతుంది? ఇప్పటిదాకా వాళ్ళకి రాజులు ఉన్నారా? న్యాయాధిపతులు ఉన్నారు సార్. మాత్రమే. న్యాయాధిపతులు మాత్రం ఉన్నారు సార్. న్యాయాధిపతులు ఉన్నారు, కానీ రాజులు అనేటువంటి రాజరికం అనేటువంటిది మొదలవుతుంది. సో రాజరికం అనేటువంటిది నిజానికి చెప్పాలంటే తప్పు కాదు. ఎందుకు? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలోనే మనకి దేవుడు ఇజ్రాయెల్కి రాజు నియమించబడచ్చు, కానీ రాజు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం మనకు చెప్పేశారు. వెళ్దాం అక్కడికి ఒకసారి, ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వెళ్దామా? క్షమించండి, 17వ అధ్యాయంలో 14వ వచనం నుంచి ఎవరన్నా చదువుతారా తెలుగులో? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున చదవండి నీ సిస్టర్. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజు నియమించుకొందుననుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడే గాని అన్యుణ్ణి మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనం ముందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథంను చదువుచుండవలెను. రైట్, చూసారా ఇక్కడ ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు మనకి స్పష్టంగా ఇచ్చేశారు. ఏంటంటే మీకు ఒకవేళ రాజు కావాలంటే మీ దేవుడైన యెహోవా నియమిస్తాడు, మీరు ఎన్నుకోవాలి. అంటే ఇద్దరు కలిసి దేవునితో వాళ్ళు ఏక మనస్కులై ఇద్దరు కలిసి ఒక రాజును నియమించుకునేటువంటి అవసరం అనేటువంటి విషయం వస్తుంది అక్కడ.
కానీ ఆ రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. ఏంటంటే రాజు వాక్యానుసారుడై ఉండాలి. వాక్యాన్ని తన స్వహస్తాలతో రాసుకోవాలి. దానికి తగ్గట్టుగా తను జీవించాలి. వాక్యానికి లోబడినటువంటి వాడిగా ఉండాలి. అంతేకాకుండా అనేకమైనటువంటి స్త్రీలని అనేకమైన స్త్రీల గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఏన్షియంట్ వరల్డ్‌లో స్త్రీలను ఎందుకు పెళ్లి చేసుకునేవాళ్ళు? ఎందుకంటే స్త్రీలు పెళ్లి అనేటువంటిది ఏమిటంటే వీళ్ళ యొక్క పరపతిని పెంచుకోవటానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట. ముఖ్యమైనటువంటి ఒక అవెన్యూ, ఒక దారి అది. సో అందుకనే సొలొమోను రకరకాలైనటువంటి రాజ్యాల యొక్క అందులో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ రాకుమార్తెలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే తన యొక్క ఆధిపత్యం అనేటువంటిది విస్తరించడానికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వివాహం అనేటువంటిది అది కాదసలు. వివాహం అనేటువంటిది పురుషుడు తన యొక్క పరపతిని పెంచుకోవటానికి కాదది. తన యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని పెంచుకోవటానికి కాదు. సంఘం బయట ఎట్లా ఉంటుందంటే మనకి గొప్పగా ఐశ్వర్యవంతుల్ని చేసుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటారు. గొప్పవాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడైనా సరే బయట. కానీ సంఘంలో ఇట్లా ఉండకూడదు. ఎందుకు? వివాహం అనేటువంటిది అధికారాన్ని పెంచుకునేటువంటిది కాదు. ఆధిపత్యాన్ని పెంచుకునేటువంటిది కాదు. వివాహం అనేటువంటిది దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క తత్వాన్ని ప్రతిబింబించేటువంటిది. కాబట్టి వివాహానికి మూలం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ వివాహం చేసుకోవటం ద్వారా మా అబ్బాయికి శుభ్రంగా వండి పెడుతుందా లేదా అనేటువంటిది కరెక్ట్ కాదు. బైబిల్‌కి వ్యతిరేకమైనటువంటి ఆలోచన అది. ఈ వివాహం చేసుకుంటే మా అమ్మాయికి యాక్చువల్‌గా సర్వసుఖాలు లభిస్తాయా లేదా? కావాల్సిన మాల్స్‌కి వెళ్ళగలుగుతుందా లేదా మా అమ్మాయి? మంచి నాణ్యమైనటువంటివి కొనుక్కోగలుగుతుందా లేదా? ఇట్లాంటివి కాదు. వివాహంలో ఏంటంటే వీళ్ళు సువార్త వీళ్ళ జీవితాల్లో ప్రజ్వలిల్లుతుందా లేదా? సువార్త కనిపిస్తుందా లేదా? యేసు ప్రభు యొక్క అంగీకారం. ఆ అంగీకారాన్ని బట్టి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంగీకరించుకుంటూ, ఒకరి తప్పులను ఒకళ్ళు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సహించుకుంటూ దేవుని యొక్క తత్వాన్ని వీళ్ళు ప్రతిబింబించగలుగుతారా లేదా? ఇందులో ఉండటం లేకపోవటానికి సంబంధం ఏముంది? పర్సులో, బ్యాంకులో ఇంతుంటే లేకపోతే అది దానికి దీనికి సంబంధం ఏముందసలు? అందుకనే దేవుడు ఏం చేస్తున్నారంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ విషయాన్ని. కాబట్టి మీరు రాజు అనేటువంటి వాడు అధికారం మీద కాదు ఉండాల్సినటువంటిది వాడి దృష్టి అంతా కూడా. రాజు యొక్క దృష్టి అంతా దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. వాక్యానికి లోబడటం మీద ఉండాలి. వాక్యంలో ఉన్నటువంటి నీతిని జనులలో ఆ నీతి జీవింపగలిగే విధంగా ఉండాలి. ఆ నీతి వైపు జనాల్ని తిప్పేటువంటిదిగా ఉండాలి. ఆ నీతిని అనుసరించటానికి జనాల్ని మోటివేట్ చేసేటువంటిదిగా ఉండాలి. అంతేగాని అధికారాన్ని పెంచుకోవటానికి ఉండకూడదు. అయితే దానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథంలో యాయిరుకిను దానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో ఇక్కడే మీరు ఆలోచించాలి. నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ స్పష్టంగా చెప్పాను. ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని ద్వితీయోపదేశకాండం యొక్క వెలుగులో చూడాలి. న్యాయాధిపతుల గ్రంథాన్ని ధర్మశాస్త్రం యొక్క వెలుగులో, ధర్మశాస్త్రం అనేటువంటి ఒక లైట్ వేసుకొని మనం చూసి ధర్మశాస్త్రంతో వీళ్ళ యొక్క జీవిత విధానం పొసగుతుందా లేదా? ఆ ధర్మశాస్త్రంతో మనం బేరీజ్ వేస్తున్నప్పుడు అది తూగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని చూడాలని చెప్పాను నేను మీకు. సో యాయిర్‌ని మనం జాగ్రత్తగా చూస్తే 30 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఏంటి అర్థం? అతని భార్యల గురించి మీరు ఆలోచించండి. ఒక భార్యకి 30 మంది పిల్లలు కనే పద్ధతి కాదు కదా అది. అనేక మంది భార్యలు ఉండాలి కదా! ఆ తర్వాత 30 మందికి అన్నాడు. 30 మందికి యాక్చువల్‌గా 30 మందిని రాజులుగా చేయాలి. 30 మంది కూడా గాడిద పిల్ల మీద తిరుగుతున్నారు. అంటే ఏంటి? 30 మంది కూడా రాజులే. ప్రతి ఒక్కళ్ళకి అధికారం ఉండాలి. మరి సగటున ఇజ్రాయేలీయుడి పరిస్థితి ఏముంది ఇక్కడ? ఇజ్రాయేలీయుల గురించి రాశారా ఏమన్నా ఈ వచనాల్లో? ఏమీ రాయలేదు. ఎందుకు? న్యాయాధిపతి అనేటువంటిది ఇప్పుడు యెహోవా చేత నియమించబడినటువంటి వాడు కాదు.
న్యాయాధిపత్యము అనేటువంటిది, లేకపోతే ఈ సోపెట్ అనేటువంటిది, సోపెట్ అనుకుంటారేమో, అంటే హీబ్రూలో న్యాయాధిపత్యం అట్లా అంటారని చెప్పాను నేను ఇంతకుముందు. ఇది యెహోవా యొక్క ఉద్దేశం కోసం కాదు, ఇజ్రాయెల్ని విడిపించడానికి కాదు, యెహోవా వైపు ఇజ్రాయెల్ని తిప్పటానికి కాదు. ఇది ఎట్లా అయిపోయిందట ఇప్పుడు? వాళ్ళ యొక్క సొంత అధికారం. ఇంతకుముందు తోలా దగ్గర పరపతి కనిపిస్తే, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏమిటంటే అధికారం కనిపిస్తుంది. న్యాయాధిపత్యం అనేటువంటిది అధికారానికి సంబంధించినటువంటిదిగా తయారైపోయింది ఇప్పుడు. అంటే దేవుని యొక్క పిలుపు ఏదైతే ఉన్నతమైనటువంటి పిలుపు ఉందో, ఇశ్రాయేలీయుల్ని దేవుని వైపు తిప్పటం అనేటువంటి పిలుపు ఏదైతే ఉందో, ఆ పిలుపును పక్కన పెట్టేసి వీళ్ళ యొక్క అధికారం కోసం ఆ పిలుపుని వీళ్ళు ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యానికే వీళ్ళు వ్యతిరేకంగా జీవించడం అనేటువంటిది ఎంత విడ్డూరమైనటువంటి సంగతో చెప్పండి. నేను ఇందాక ఇంట్రడక్షన్‌లో చెప్పాను. నార్మల్ అయిపోవటం, నార్మల్ అబ్నార్మల్ అయిపోవటం అనేటువంటి విషయం చెప్పాను నేను. అంటే సహజ సిద్ధమైనటువంటిది అసహజంగా కనిపిస్తుంది. అసహజమైనటువంటివి కూడా సహజంగా కనిపిస్తాయి మనకి. అట్లా తయారైపోయింది ఇక్కడ కూడా. ఏదైతే వాక్యం ఖరాఖండిగా ఖండించేసేసిందో దానికి దాని కోసం ఆ ఖరాఖండిగా జీవించినటువంటి జీవిత విధానాన్ని జీవించద్దురా అంటే, అలాంటి జీవితం కోసం దేవుని పిలుపునే వాడుకోవటం అనేటువంటిది ఎంత విడ్డూరం ఆలోచించండి ఒకసారి. చాలామంది పాస్టర్లు చేయట్లేదా మరి? చాలామంది బోధకులు, వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు చేయట్లేదా ఈ పని? వాక్య బోధన అనేటువంటిది అధికారం కోసమా? అధికారాన్ని చలాయించడం కోసమా? లేకపోతే సంఘానికి సర్వెంట్‌గా ఉండటానికా? పాస్టర్ అనేటువంటి వాళ్ళు సంఘ కాపరులా? లేకపోతే సంఘం మీద అజమాయిషీ చేసేటువంటి నాయకులా? నేను ఎవ్వరి మాట వినటానికి నాకు ఇష్టం లేకపోతే నా సొంత సంఘం పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. సంఘం అనేటువంటిది దేవునికి లోబడటం అయితే, ఆ లోబడటం అనేటువంటి దాన్ని మనం తృణీకరిస్తూ నన్ను నేను హెచ్చించుకోవటానికి, నేను మోనార్క్‌గా ఉండటానికి, నా మాట చల్లటానికి ఒక సంఘాన్ని పెట్టేసుకోవటం అనేటువంటిది ఎంత దుర్మార్గత్వం ఆలోచించండి ఒకసారి అది. ఎందుకు ఈరోజు సందుకు ఒక సంఘం ఉంది ఎందుకు? అందుకోసమే. కలిసి పని చేయలేం. అంటే వాక్యంతో బేరీజు వేసుకుంటే మన జీవితాలు ఎంత దూరంగా జీవిస్తున్నాయి అనేటువంటిది మన పిలుపుకు సంబంధించినటువంటివి, మన పరిచర్యకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎంత దూరంగా ఉందనేటువంటిది మనకి అర్థమవుతుంది చాలాసార్లు. గిలాదు దేశంలో ఉన్నాయట. ఎందుకు రాశారో ఆ 30 ఊళ్ళు గిలాదులో ఉన్నాయని ఎందుకు రాశారో? ఎందుకు రాశారు? నేను చెప్పాను కదా, వాక్యంలో ఫ్లఫ్ ఉండదని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం ఎందుకు గిలాదులో ఉన్నాయని స్పష్టంగా వాళ్ళు ప్రత్యేకంగా రాయటానికి కారణం ఏంటో చూద్దాం కొంతసేపట్లో. 6వ వచనం. మరి అంతే కదా, 6వ వచనంలో ఇంతకుముందు తోలా లాంటి వాళ్ళు, తర్వాత యాయిర్ లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? వాళ్ళ కొడుకులకే మొత్తం ఊడ్చిపెడితే ఏమవుతుంది? ఇజ్రాయెల్ మొత్తం మీద అధికారం చలాయించడానికే ఉంటే ఇజ్రాయేలీలు ఎట్లా ఉంటారు మరి? 6వ వచనం స్పష్టంగా చూపిస్తుంది. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిన మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించవచ్చు. ఎవరిని వదలలేదు. ఎవరిని వదలలేదు. అందరినీ పట్టుకున్నారు నీట్‌గా. మనకు అనిపిస్తుంది, వీళ్ళు ఎట్లా చేయగలుగుతారని అనిపిస్తుంది. వాళ్ళని అనే ముందు ఒకసారి మనం ఆలోచించుకుందామా? మనకు లేవా? వినాయకుడిని పూజించలేము. కానీ వినాయకుడు ఇచ్చేటువంటి
ఆ వరాల్ని ఆశించి వినాయకుడు లాగా యేసుప్రభుని చిత్రించుకోవట్లేదా మనం? ఆ బొమ్మ పెట్టుకోం. ఆ వరాల్ని వెదజల్లేటువంటి క్రీస్తు గదా మనం తయారు చేసుకునేది చాలా సార్లు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇది రాదు. యేసుప్రభుని నమ్ముకుంటే మీకు అదొస్తుంది. యేసుప్రభుని నమ్ముకుంటే మీకు పరీక్షల్లో పాస్ అయిపోతారు. పాస్ అవ్వకపోతే మేము ఇంత చేసాం. దేవుడు మా ప్రార్థన ఏమి విన్నాడు? అందుకోసమా దేవుడిని నమ్ముకునేది? దేవుడేమన్నా ఇస్తాడనా నమ్ముకునేది? దేవుడు కాబట్టి నమ్ముకుంటామా? లేకపోతే దేవుడు ఏదైనా ఇస్తాడని నమ్ముకుంటామా? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తల్లిదండ్రులు కంటే కూడా అంతే. ఎందుకంటే తల్లిదండ్రులను కూడా ఇప్పుడు మతలబ్బీలు అంటాం. మతలబ్ అంటే వీళ్ళ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే వాళ్ళని ఇప్పుడు దేవుడిని కూడా మనకు ఉపయోగపడితే దేవుడు అని పిలుచుకుంటాం. ఆయన్ని ఆరాధిస్తాం, సంతోషిస్తాం. ఆహ్, అలాంటి వాళ్ళు మనుషుల్ని ఎట్లా చూస్తారు? అంతే కదా చూసేది. మనుషుల్ని కూడా అంతే కదా చూసేది. మతలబీలుగానే చూస్తారు కదా! తల్లిదండ్రులని ఎట్లా చూస్తారు? తల్లిదండ్రులు కూడా ఉపయోగపడితే తల్లిదండ్రులని సన్మానిస్తారు. ఉపయోగపడినటువంటి తల్లిదండ్రులని ఏం చేస్తారు? మూలపడేస్తారు తీసుకెళ్ళి. కుక్కకు పడేసినట్టుగా పళ్ళెంలో కొంచెం అన్నం వేసి విసిరేస్తారు వాళ్ళకి. అందుకనే నేను చెప్తుంది ఇందాకేంటంటే, ఎలాంటి దేవుడైతే మన మనసులో చిత్రీకరించబడతాడో, అలాంటి జీవిత విధానమే మనకుంటుంది. మన దేవుడు బైబిల్ దేవుడైతే, బైబిల్‌లో చెప్పబడిన విధంగా అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి దేవుడిని గనక మనం అర్థం చేసుకోగలిగితే, మన జీవిత విధానం కూడా అంతే ఉంటుంది. మనం ఇతరులని ట్రీట్ చేసేటువంటి విధానం కూడా దాని మీదే ఆధారపడుతుంది. అందుకని వాళ్ళ గురించి మనం అనుకోవటం కాదు. మనకు గూడా చాలామందుంటారు. సీదోను దేవతల్లాగా మనకు గూడా మనసులో అది ఇవి ఉంటాయి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా, ఆయన ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించేసేసాడు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతల ఉన్నటువంటి గిలాదు నందలి ఎక్కడ విన్నాం ఈ గిలాదు అనేటువంటిది? ఎక్కడ విన్నామండి? నేను చెప్పాను గుర్తుందా మీకు? జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యంలో ఫ్లఫ్ ఉండదని చెప్పానా? ఒక చోట గిలాదు అని చెప్పాను. యాయీరు 5వ యాయిరు టైం. వచనంలో ఆ! గిలాదు దేశంలో ఉన్నాయి. అంటే ఆయన 30 మంది పిల్లలు ఏమన్నా ఉపయోగపడ్డారా ఇక్కడ? వాళ్ళందరూ గిలాదులోనే గదా ఉంది. 30 ఊళ్ళకి రాజులై కూర్చున్నారు గదా! గాడిదలేసుకొని శుభ్రంగా తిరుగుతున్నారు గదా! వాళ్ళేమన్నా ఉపయోగపడ్డారా? వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతల ఉన్నటువంటి గిలాదు నందల అమోరీయుల దేశంలో కాపురం ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు చితగ్గొట్టి అణిచేరట. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ, బెన్యామీయులతోనూ, ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి. కనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిలో పాపం చేసి ఉన్నాము. మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండియు, అమ్మోనీయుల వంశంలో నుండియు, ఫిలిష్తీయుల వశంలో నుండి వంశం కాదు మళ్ళీ చదువుతున్నాను. 11వ వచనం. యెహోవా ఆయన అంటున్నారు ఇట్లాగా ఏమని? ఐగుప్తీయుల వశంలో నుండియు, అమ్మోరీయుల వశంలో నుండియు, అమ్మోనీయుల వశంలో నుండియు, ఫిలిష్తీయుల వశంలో నుండియు మాత్రము కాక, సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండియు నేను మిమ్మును రక్షించితిని గదా! అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షించను అన్నాడు దేవుడు. అంటే వాడుకోవటానికి దేవుడిని వాడుకోవటానికి ఇష్టపడ్డ దేవుడు.
దేవుడిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే దేవుని గురించి ఆలోచించేటప్పుడు అందుకనే ఎవరంటారు, ఎవరో ఒక దైవజనుడు ఒక మాట అంటాడండి. ఏమనంటే, దేవుడు చాలా ప్రేమమయుడు, కానీ దేవుడు చాలా డేంజరస్ అని కూడా అంటాడు. అంటే దేవుణ్ణి మన ఓన్ టర్మ్స్‌లో మనం ఏం చేయలేం. ఆయన టర్మ్స్‌లో మనం ఆయన్ని ఆరాధించగలం గానీ, ఆయన ఆయన యొక్క టర్మ్స్‌లో మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం గానీ, మన టర్మ్స్‌లో మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయటానికి మనకు అధికారం లేదు. అందుకనే లేవీకాండంలో మీరు జాగ్రత్తగా చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. మొదటి 8 అధ్యాయాలు, 9 అధ్యాయాల దాకా కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు. "ఒరేయ్! మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇట్లా రావాలి" అంటాడు. అనంగానే నాదాబు, అబీహులు ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దేవుడు చెప్పనట్టుగా, మనం ఎట్లా ఇచ్చినా సరే దేవుడు అంగీకరిస్తాడులే అన్నట్టుగా ఏం చేస్తారంటే వేస్తారు. వేసిన తర్వాత ఏమవుతారు? అప్పటిదాకా ఆ నిప్పు బర్న్ట్ ఆఫరింగ్స్ దహన బలుల్ని యానిమల్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. యానిమల్స్‌ని అంటే జంతువుల్ని దహన బలిగా తీసుకోవడం జరుగుతుంది. ఆ నిప్పొచ్చి వీళ్ళని యాక్చువల్‌గా దహన బలిగా తీసుకోవడం జరుగుతుంది అప్పుడు. యూ క్యాంట్ యాక్చువల్ అంటే దేవుణ్ణి మనం డొమెస్టికేట్ చేయటానికి, అంటే మన పెంపుడు విధానంలోకి మార్చుకోవటానికి మనం యెహోవా చేయలేం అట్లాగా. ఎందుకంటే ఆయన అద్వితీయుడు. యూ క్యాంట్ అండ్ ఐ క్యాంట్. వి షుడ్ నాట్. ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నో, దట్స్ నాట్ గోనా హ్యాపెన్. దేవుడికి తెలుసు వాళ్ళు నిజంగా లోపల అది పశ్చాత్తాపం ఉందా లేదా అనేటువంటిది దేవుడికి తెలుసు లోపల. చూద్దాం ఉందా లేదా అనేటువంటి విషయం నెక్స్ట్ కొన్ని వచనాలు చూసి మనం చూద్దాం. 14వ వచనం, పోయి మీరు కోరుకున్నటువంటి దేవతలకు మొరపెట్టుకోండి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో అని ఇజ్రాయేలీలతో సెలవిచ్చాడు. అప్పుడు ఇజ్రాయేలీలు, మేము పాపం చేశాం, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయి, దయచేసి నేడు మాత్రం మమ్మల్ని రక్షించు. నువ్వేదన్నా చేయి, కానీ ఈరోజు మాత్రం మమ్మల్ని రక్షించు. మేము వాళ్ళు చితకొట్టేస్తున్నారు మమ్మల్ని, మేము భరించలేకపోతున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కంపల్సరీగా మమ్మల్ని ఏదో ఒకటి చేసేసి. యెహోవాను సేవింపవలనని తమ మధ్యలో నుంచి అన్ని దేవతలను తొలగించేశారు. ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగినటువంటి దురవస్థను చూసి సహించలేకపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనిని బట్టి కాదు, వాళ్ళు చేసినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి కాదు, ఇక్కడ దేవుడు తన యొక్క వాత్సల్యాన్ని బట్టి, ఆయన యొక్క దయను బట్టి చూస్తున్నాడు. సహించలేకపోయాడు. ఆయన సహించలేకపోయి ఏం చేస్తున్నాడంటే, అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులోకి దిగి ఉన్నారు, ఇజ్రాయేలీలు కూడా కూడుకొని మిస్పాలు దిగి ఉన్నారు. కాబట్టి 18వ వచనం చూడండి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు ఏం చేస్తున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయి పూనుకొని వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగుడని ఒకరితో ఒకటి చెప్పుకున్నారు. అంటే ఓత్ తీసుకున్నారట, వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారట. ఇక్కడ మనకి తెలుగులో ఒకరితో ఒకటి చెప్పుకున్నారని ఉంది కానీ, సో ప్రతిజ్ఞ చేసుకున్నారట వాళ్ళు. ఏమని? మన మొనగాడు ఎవరైతే మన తరపున యుద్ధం చేస్తాడో వాడేరా మన టాపు, మన తల రావాడు అన్నట్టు. రోష్ అనే పదం ఉపయోగించారు. అంటే ఏంటంటే వాడు మన తల. ఏం వినిపిస్తుంది ఇందులోంచి, 18వ వచనంలోంచి? మీకేం వినిపిస్తుందో చెప్పండి ఒకసారి. ఉన్నారా అందరూ? లేకపోతే శుభ్రంగా ఇటువైపు ఒక చెవి అటువైపు ఇంకో చెవి వేసున్నారా? అలాంటి సిచ్యువేషన్ లో ఎవరు సాహసం చేస్తారో చూద్దాం అనుకున్నాను.
రైట్. అటువంటి సిచ్యువేషన్ లో ఎవరు సాహసం చేస్తారో అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకి ప్రధాన స్థానం ఇద్దామని చెప్పేసి కొద్దిగా పురుగులిపినట్టుగా ఉంది కనిపిస్తున్నాను. అవును. ఓకే. గుడ్. ఇంకా ఎవరన్నా పంచుకుంటారు? ఎవరో టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నట్టున్నారు, నేను చూసుకోవట్లేదు. రాజుల సంస్కృతి అని ఇంతకు ముందు పెట్టారు మంజుష గారు. రైట్. ఇప్పటిదాకా అంటే వీళ్ళని రక్షించడానికి లేపుకునేది ఎవరు వ్యక్తుల్ని? దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వైపు తిరగలేదండి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? పేరుకి యాక్చువల్గా మధ్యలో ఉన్నటువంటి దేవతలన్నిటిని తొలగించేశారు, కానీ వీళ్ళ సొంత విధానాలని మాత్రం వదలట్లేదు. దేవుడు లేపుకుంటాడు అనేటువంటి విషయాన్ని, లేపు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడలేదు. డూయింగ్ ఇట్. ఏంటంటే ఒక ట్రాన్సాక్షనల్ విధానంలో, అంటే ఒక పందాన్ని వేసి చూస్తున్నారనమాట. ఎవడైతే కనుక చేస్తాడో వాడిని మనం తలగా చేసేద్దాం రాని. అంటే ఇక్కడ కూడా ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఫోకస్ అంతా కూడా ఈ ఉపద్రవం నుంచి మమ్మల్ని విడిపించు అనేటువంటి దాని మీదే గనుక ఉంటే, మనల్ని మనం సరి చేసుకోవటం అనేటువంటి దాని మీద గనక లేకపోతే, ఈ ఉపద్రవం నుంచి మనల్ని విడిపించినటువంటి వాడిని మనం ఏదైనా చేసేద్దాం అనుకుంటాం. ఎందుకు ఈరోజు చాలా మందికి సంఘంలో సెలబ్రిటీ కల్చర్ ఎక్కువ వచ్చేసింది ఎందుకు అంటే ఇదే కారణం. ఏంటంటే మనల్ని విడిపించినటువంటి వాడిని మనం సెలబ్రిటీస్ చేసేస్తాం. ఎందుకంటే మన ఫోకస్ దేవుడి మీద లేదు. ఈ ఉపద్రవంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా మలచటానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటిది ఉండదు. ఇందులోంచి ఎట్లయినా సరే నన్ను బయటపడేసేది ప్రభా. కాబట్టి ఏంటంటే ఇందులో నుంచి బయటపడేసినటువంటి వాడిని హీరోగా డిక్లేర్ చేసేస్తాం మనం. సో వీళ్ళకి ఈ ఆపర్చునిస్టులు అంటాం. ఆపర్చునిస్ట్ అంటే ఏంటంటే అవకాశవాది అని అర్థం తెలుగులో. ఈ అవకాశవాదులకి ఇంకొక అవకాశవాది తగులుతాడు వచ్చే అధ్యాయంలో. ఈ అవకాశవాదులకి ఇంకొక అవకాశవాది దొరుకుతాడు ఇప్పుడు 11వ అధ్యాయంలో. అది వచ్చే వారం మనం చూసుకుందాం. కానీ ప్రస్తుతానికి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎలాంటి సంస్కృతికి నాంది పలుకుతుంది, ఎలాంటి సంస్కృతి మన మధ్యలోకి చొచ్చుకొస్తుంది. వాక్యానికి యెహోషువ ఎందుకన్నాడు, నీ వాక్యానికి కుడిమికి కానీ ఎడమకు కానీ నేను తిరగనని ఎందుకన్నాడు? తిరిగితే అక్కడే వచ్చేస్తుంది, బూజు పట్టేస్తుంది, అక్కడే ఫంగస్ వచ్చేస్తుంది అక్కడే. అందుకనే వాక్యం పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి మనందరం కూడా. దాన్ని ఎట్లా పడితే అట్లాగా మనం ట్రీట్ చేయకూడదు. మనం నిజానికి చెప్పాలంటే ప్రామిస్ కార్డులా కూడా వాక్యాన్ని మనం దిగజార్చకూడదు. వాక్యం చాలా ఉన్నతమైంది. సో వాక్యాన్ని సందర్భోచితంగా చదువుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో చదువుకోవాలి. ఇది పంచాంగ శ్రవణం లాంటిది కాదు. ఆదాయం 5 రాజపూజ్యం 6, ఆదాయం 5 వ్యయం 4 అట్లాంటిది కాదు. వాక్యం అనేటువంటిది ప్రామిస్ కార్డు లాంటిది కాదు. అది వాక్యం సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. వాక్యం జీవితానికి సంబంధించినటువంటిది. వాక్యంలో నేను కాదు సెంటర్, వాక్యంలో దేవుడు సెంటర్. వాక్యంలో నా జీవితంలో మేలు కాదు సెంటర్, వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, అవి మెయిన్. అది ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, అది మన జీవితం మొత్తానికి సంబంధించినటువంటిది. మనం అందుకనే ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా దీన్ని శ్రద్ధాశక్తులతో మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో సంఘంలో చిన్న చిన్న గ్రూపులుగా, అంటే గ్రూపిజం కాదు నేను మాట్లాడేది, చిన్న చిన్న లైఫ్ గ్రూప్స్గా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని సిస్టర్ మీరు చదువుకున్నారా అని కొంతమంది సిస్టర్స్ వాళ్ళు కలిసి వాక్యంలో ప్రతిరోజు చదువుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవటానికి, అంటే చెక్ చేసి జడ్జ్ చేయడానికి, తీర్పు తెరచడానికి కాదు,
ఎంకరేజ్ చేయటానికి. సిస్టర్ ఈరోజు నేను చదవలేకపోయాను, చాలా మనసు ఏదో చాలా వేదనగా ఉంది నాకు, మా ఇంట్లో చాలా గొడవ అయింది ఈరోజు, వాక్యాన్ని చదవలేకపోయాను అనగానే మిగిలినటువంటి సిస్టర్స్ కొంచెం ఆ సిస్టర్ కోసం ప్రార్థన చేయటం. బ్రదరు పని ఒత్తిడి పడి వారం రోజుల నుంచి వాక్యం ఎగ్గొట్టేశాను అనగానే మిగిలినటువంటి బ్రదర్స్ కొంచెం ఎంకరేజ్ చేయటం ఆ బ్రదర్ని. సో ఇట్లాగా ఏమవ్వాలంటే వాక్య సంస్కృతి మరల మన మధ్యలోకి రావాలి. వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, ఎలా చదవాలో అనేటువంటిది కూడా నేర్చుకోవాలి. ఎందుకు మనం ఈ ప్రతి వచనాన్ని చదవటానికి ఎందుకు ప్రయాసపడుతున్నాం? శుభ్రంగా యాయిర్ గురించి ఒక ముక్కో, లేకపోతే సంసోన్ గురించి 3 ముక్కలు, యెఫ్తా గురించి 4 ముక్కలు చెప్పేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర ప్రతి వచనం కూడా చదవటానికి ఎందుకు కష్టపడుతున్నాం అంటే, దీని ద్వారా అసలు వాక్యాన్ని ఎట్లా చదువుకోవాలో మనకు తెలుస్తుందని. అది ప్రయాస ఇక్కడ. కాబట్టి ఈ ఈ ఈ స్టడీలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు పొందుతున్నటువంటి మేళ్ళన్నీ కూడా మీ డైరీస్లో రాసుకోండి. అంటే మేలు అంటే మళ్ళీ ఏదో నాకు సంబంధించి నాకు అటాచ్ చేస్తారేమో మీరు పొరపాటున. దేవుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడు, మీ ఆత్మీయ జీవితానికి దేవుడు ఎట్లా బలపరుస్తున్నాడు, మిమ్మల్ని ఏ విషయాల్లో మీరు ఎదుగుతున్నారు ఈ బైబిల్ స్టడీస్ ద్వారా అనేటువంటిది మీ డైరీస్లో రాసుకోండి. అవే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత మీరు దానికి తగ్గట్టుగా వెళ్తున్నారా, లేకపోతే దానికి తగ్గట్టుగా వెళ్లకుండా కిందకు పడుతున్నారా అనేటువంటిది అవే మనకు తెలుపుతాయి. సో అలాంటివి మంచివి రాసుకోవటం అనేటువంటిది. సో ప్రస్తుతానికి ఇక్కడితో మనం ఈరోజు అధ్యయనాన్ని ముగిద్దాం. వచ్చే వారం ఒక ఇబ్బంది వచ్చేసింది నాకు. ఏమిటంటే వచ్చే వారం ఇదే సమయానికి నేను ధర్మశాస్త్రం గురించి ఒక ఓపెన్ డిస్కషన్ని, ఓపెన్ ఫోరంని తెమెలియోస్ అనేటువంటి ఒక గ్రూపు, వైజాగ్లో ఉన్నటువంటి ఒక గ్రూపు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇదే సమయానికి నేను బ్రదర్ సుధీర్ గారితో మాట్లాడాలి ఈ విషయం గురించి. నేను మాట్లాడతాను, మనం ఏం చేద్దాం అనేటువంటి దాన్ని చూద్దాం. అసలు ధర్మశాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని మీద ఉన్నటువంటి అది ఫ్రీ, యాక్చువల్గా ఓపెన్ ఫర్ ఆల్, ఎంతమంది అయినా సరే జాయిన్ అవ్వచ్చు అనేటువంటి విషయం మీద చర్చించడానికి, ఆ విషయంలో కొంత సంఘానికి ఆయత్తపరచడం, సహాయం చేయడానికి నేను ఐఎమ్ డూయింగ్ ఇట్. బ్రదర్ సుధీర్ గారితో నేను చర్చించిన తర్వాత మనం ఏం చేద్దాం నెక్స్ట్ వీక్ అనేటువంటిది బ్రదర్ మీకు ఆ నిర్ణయాన్ని తెలియజేస్తారు మేము మాట్లాడుకున్న తర్వాత. ప్రస్తుతానికి తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగినటువంటి మా దేవా, సంఘాన్ని మీరు చూస్తున్నారు దేవా. సంఘంలో మా యొక్క ఆలోచన విధానాన్ని కూడా మీరు చూస్తున్నారు దేవా. మమ్మల్ని మన్నించండి. వాక్యానికి దూరంగా మా ఆలోచన విధానం అనుకుంటే వాటిని మీరు మమ్మల్ని క్షమించి మా ఆలోచన విధానాన్ని మలచమని, వాక్యానికి తగ్గట్టుగా ఉండేటట్టుగా వాక్యం ద్వారా మీరు చెక్కండి మా ఆలోచన విధానాన్ని, మమ్మల్ని మార్చండి దేవా. చక్కటి సంస్కృతి, మీకు సంబంధించినటువంటి సంస్కృతి సంఘాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో విరాజిల్లటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇజ్రాయేలీలాగా ముప్పులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసే అన్నట్టుగా కాకుండా దేవా, మీ మీద దృష్టి ఉండటానికి సహాయం చేయండి. పేతురు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తుఫాను మీద దృష్టి పెట్టారు. పేతురు నీళ్ల మీద దృష్టి పెట్టి ఉంటాడు. మీ మీద దృష్టి పెట్టినంత కాలం నడవగలిగాడు, నీళ్ల మీద దృష్టి పెట్టగానే పడిపోయాడు. దేవా, కృప చూపించండి. మేము ముప్పు మీద కాదు, మేము మీ మీద దృష్టి పెట్టేటువంటి వాళ్ళుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మీరు మాకు ఇవ్వండి అని విజ్ఞాపన చేస్తున్నాం. బెర్షెబా సంఘాలని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి బాలసుందరం గారి ఆరోగ్యాన్ని మరలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సంఘంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. వారిని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిస్థితుల్లో మీ యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించడానికి దేవా, మీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడానికి, మీ ద్వారా స్వస్థపరచబడటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా.
మరి ఈ సంఘాలన్నిటినీ కూడా ప్రభువా మీరు ఫలింపజేయమని, ఫలభరితంగా చేయమని, వాక్య విప్లవం ఈ సంఘంలో విరాజిల్లటానికి కృప చూపించమని, మమ్మల్ని కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ రాక కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.